క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ మధ్యాహ్నం దుబాయ్ వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య రసవత్తర పోరు చూడడానికి యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మరికొన్ని గంటల్లోనే ఈ రసవత్తర పోరు ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ ను ఓడించి జోరు మీదున్న టీమిండియా ఇవాళ జరగబోయే మ్యాచ్ లో పాకిస్తాన్ ను మట్టి కనిపించి 2017 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది. ఇక భారత్ తో జరిగే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది పాకిస్తాన్. ఎందుకంటే ఈ మ్యాచ్ పాకిస్తాన్ కు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీస్ కు వెళ్లనుంది పాకిస్తాన్. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలవడంతో భారత్ తో జరిగే ఈ మ్యాచ్ పాకిస్తాన్ కు చాలా కీలకం. దీంతో తన వ్యూహాలకు పదును పెడుతోంది పాకిస్తాన్. ప్రస్తుతం తాత్కాలిక పాకిస్తాన్ హెడ్ కోచ్ గా ఉన్న సెలెక్టర్ అకీబ్ జావేద్ టీమిండియాతో మ్యాచ్ కోసం జట్టును సిద్ధం చేయడంలో సహకరించేందుకు మాజీ సహచరుడు ముదస్సిర్ నాసర్ సహాయాన్ని తీసుకుంటున్నాడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈరోజు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. సో క్రికెట్ అభిమానులు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు? రాధిక, ఇటకేలకు అంటే అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూసే మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక నరాలు తెగే ఉత్కంఠ కూడా కనిపిస్తుంటుంది. హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సందడి కూడా మనకు కనిపిస్తుంది. పరేడ్ గ్రౌండ్ లో మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే మనం చూడొచ్చు, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే భారత్ బోని కొట్టింది. పాక్ మొదటి ఓటమితోనే నిరాశతో ఉంది. తీవ్ర ఒత్తిడితో ఈరోజు పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోతుంది. భారత్ మాత్రం ధీమాగా ఉంది. ఈ మ్యాచ్ ని ఎలాగైనా గెలిచి పాకిస్తాన్ ను ఇంటికి పంపించాలి, సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకోవాలని. ఈ నేపథ్యంలో కొంతమంది అభిమానులు ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక కొత్త జోష్ ఉంటుంది. సో ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు ఉత్కంఠభరితమైన మ్యాచ్, హై వోల్టేజ్ మ్యాచ్ ఉంది. ఈరోజు భారత్ పాక్ అయితే ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్న మ్యాచ్ ఇది. ఈరోజు మన ఇండియా గెలిస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియా ప్లేయర్స్ కూడా ఫామ్లో ఉన్నారు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ కూడా ఫామ్లో అయితే ఉన్నారు. ఈ మ్యాచ్ మనకు గెలిచిందంటే చాలా సంతోషంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ కూడా ఈరోజు ఆడాల్సి ఉంటుంది, ఎందుకంటే పోయిన మ్యాచ్లో కూడా ఆడలేదు. ఈసారి రోహిత్ శర్మ కూడా సపోర్ట్ చేస్తే మంచిగా ఆడినట్టయితే, ఇండియా గెలిచినట్టయితే కూడా మనకు కూడా మంచిగా ఉంటుంది. ఓకే, ఇట్లా ఖచ్చితంగా గెలుస్తుందా? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఎట్లా? మా ఫేవరెట్ ప్లేయర్ వచ్చే శుభ్మన్ గిల్. ఓకే, ఈస్ డూయింగ్ ఏ క్లాసికల్ జాబ్ ఫర్ టీమ్ ఇండియా. అందుకే ఈరోజు గెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఎట్లా ఆడతాడు ఇలా శుభ్మన్ గిల్? నీ ఫేవరెట్ ప్లేయర్ అంటున్నావు, సెంచరీ కొడతాడా? సెంచరీ, డబుల్ సెంచరీ కొడతాడు ఈరోజు. బ్రదర్, చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? इंडिया पाकिस्तान मैच मतलब कि एक युवाओं के लिए एक बहुत बड़ा एक मैच होता है. जैसे कि आज केएल राहुल मारेगा 100. ఓకే, यस. అన్న, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఎట్లా ఉండబోతుంది? always रोहित शर्मा. ऑलवेज रोहित शर्मा आज डबल सेंचुरी मारेगा, सब लोग देखेंगे आज. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే జనరల్ గా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తారు. సో ఈ రోజు మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? ఆల్ టైమ్ రికార్డ్. ఇవాళ కూడా పాకిస్తాన్లో అదే టీవీలు పగలబోతున్నాయి, అదే మొబైల్స్ పగలబోతున్నాయి. నో చేంజ్, నథింగ్. వందే మాతరం, భారత్ మాతా కీ జై. నాకు తెలిసినంత వరకు హార్దిక్ పాండ్యా ఈరోజు ఆల్రౌండర్ రోల్ అయితే చేస్తాడు. ఎందుకంటే అతను బౌలింగ్ నుంచి బ్యాటింగ్ నుంచి కూడా చాలా ఫామ్లో ఉన్నాడు. సో ప్రస్తుతానికి ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా మొన్న హ్యాట్రిక్ మిస్ అయింది, కానీ ఈసారి హ్యాట్రిక్ పాకిస్తాన్ మీదనే కొట్టబోతున్నాడు ఆడిగా, అంతే. సో నార్మల్గా ఇండియా అయితే ఎలా అయినా విన్ అవుతుంది. టాస్ గెలిచి దుబాయ్ కాబట్టి మనకు కొద్దిగా బౌలింగ్ పిచ్చెస్ అనేవి ఉంటాయి కాబట్టి మన బౌలర్స్ అనేది హర్షిత్ రాణా ఇంకా మొహమ్మద్ షమి చూసినట్లయితే 5 వికెట్స్ హాల్ కూడా ఉంది. సో నార్మల్గా ఇక్కడ ఫకర్ జమాన్ అర్సైడ్ నుంచి లేడు. సో నార్మల్గా ఇప్పుడు పాకిస్తాన్ మీద ప్రెజర్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతుంది. సో సెకండ్ మ్యాచ్ కూడా ఉంది. సో సెకండ్ మ్యాచ్ కూడా ఇప్పుడు ఇది గనుక ఓడిపోతే వాళ్ళకి ఇక ఉండదు ఇక ఛాన్స్. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటారు. కాకపోతే ఇటు సైడ్ నుంచి ఫకర్ జమాన్ లేడు కాబట్టి ఓపెనింగ్లో వాళ్ళకు అంత రాదు, కలిసి రాదు. సో మన ఇండియన్ బౌలర్స్ అనేది దాన్ని యూటిలైజ్ చేసుకుని స్టార్టింగ్లోనే వాళ్ళు కొలాప్స్ చేసేస్తారు బ్యాటింగ్ ఆర్డర్ని. దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో రిజ్వాన్ అలీ ఎంతో రన్స్ కొట్టినా కానీ మనకు తెలిసినట్టు రోహిత్ శర్మ ఊపుడే స్టార్టింగ్ నుంచి ఊపుతాడు. దాని తర్వాత శుభ్మన్ గిల్ మెల్లగా ఆడుకుంటే
విరాట్ కోహ్లీ చేజింగ్ మాస్టర్. నార్మల్గా అయినా ఎలా అయినా కింగే. పాకిస్తాన్ మీద ఆల్ టైమ్ రికార్డ్ ఉంది, తనైతే అవుట్ అవ్వడు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లోనే, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అయిపోయింది. అక్కడ నుంచి మ్యాచ్ అయిపోతుంది. ఇక ఇండియా బౌలర్ల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? బౌలర్లు అయితే స్టార్టింగ్లో అయితే ఖచ్చితంగా హర్షిత్ రాణా ఇంకా మొహమ్మద్ షమి, సో ఇద్దరైతే ఖచ్చితంగా వికెట్లు అయితే పవర్ ప్లేలో పలకొడుతున్నారు. దాని తర్వాత వచ్చేసి స్పిన్నర్ అక్షర్ పటేల్ మనం చూసినట్లే హైట్రిక్ అయితే మిస్ అయింది. కాకపోతే ఈసారి ఇప్పుడు జడేజా కూడా ఫామ్లోనే ఉంటుండు, ఎందుకంటే వాళ్ళిద్దరు వికెట్స్ అనేది తీస్తారు. సో ఈ హార్దిక్ పాండ్యా కూడా వచ్చేసి అగ్రెషన్ అన్నట్టు. సో నార్మల్గా ఎప్పుడైతే వికెట్లు పడాయో ఆయన వచ్చి వికెట్లు పడగొట్టేస్తాడు ఇక. సో అది అన్నట్టు. ఫైనల్ గా అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. ఇండియా అయితే ఎలా అయినా గెలుస్తుంది. టాస్ మన ఫేవర్లో ఉంటే ఇక 100% గెలిచినట్టే ఇక, అంతే. ఇట్స్ కంప్లీట్లీ రివెంజ్ టైం. ఠీకే 2017లో మనం ఓడించి వాళ్ళు కప్పు గెలిచారు. 2025లో మనం ఓడించి వాళ్ళని బయట పంపిస్తున్నాం. దిస్ ఈజ్ పక్కా. ఇంకోటి ఏంటంటే బ్యాటింగ్ బాగుంది, విరాట్ కోహ్లీ సెంచరీ కొడతారని నేను అనుకుంటున్నా. ఠీకే కంప్లీట్లీ రివెంజ్ టైం, మోకా టైం. టీవీలు బద్దలు అవ్వాల్సిందే. పాకిస్తాన్ వాళ్ళందరి ఇండియా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు నైట్ కంపల్సరీ. ఇది పరిస్థితి. క్రికెట్ అభిమానులు ఒక జోష్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ టీవీలు బద్దలవ్వాల్సిందే. ఇండియన్ బ్యాట్స్మెన్ సెంచరీతో విజయ తీరాలకు చేరుస్తారు. ఖచ్చితంగా ఇండియా విజయం సాధిస్తుంది ఈరోజు జరిగే మ్యాచ్లో అని చెప్పి అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ సాగర్. క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఈరోజు కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ మధ్యాహ్నం దుబాయ్ వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అయితే చిరకాల ప్రత్యర్థుల మధ్య రసవత్తర పోరు ఉంటుందని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి భారత్ ఖచ్చితంగా గెలుస్తుందని, బ్యాటింగ్లో అలాగే బౌలింగ్లో మంచి ఫామ్లో ఉందని క్రికెట్ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొన్ని గంటల్లోనే ఈ రసవత్తర పోరు ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ను ఓడించి ఇప్పటికే జోరు మీదున్న టీమిండియా ఇవాళ జరగబోయే మ్యాచ్లో పాకిస్తాన్ను మట్టి కరిపించి 2017లో జరిగిన ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.